ఫ్రెండ్స్ మనం ఇప్పుడు సస్పెన్షన్ టెస్ట్ చేస్తున్నాము. సస్పెన్షన్ ఎలా ఉంది ఏందనేది మనం చూడబోతున్నాం ఇప్పుడు. ఫ్రెండ్స్ వెహికల్ మాత్రం థ్రిల్ ఫీల్ అనేది చాలా బాగుంది. సో ఇక్కడ మనకి సస్పెన్షన్ అనేది అర్థమవుతుంది. వావ్, సూపర్. దుమ్ము లేపుతుంది ఫ్రెండ్స్, మామూలు లేదు వెహికల్ అయితే. చాలా అంటే చాలా ఎక్సైట్ అయిపోయాం వెహికల్ చూసి. అసలు ఇంత ఎక్స్పెక్ట్ చేయలేదు ఈ సెగ్మెంట్లో ఇంత మనకి కంఫర్ట్ అండ్ మనకి టెక్నాలజీ. సస్పెన్షన్ అనేది చాలా అంటే చాలా బాగుంది. సస్పెన్షన్ హైలైట్ ఫ్రెండ్స్. ఫస్ట్ దీంట్లో చాలా అంటే చాలా బాగుంది సస్పెన్షన్ అనేది. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆల్ ఇన్ వన్ హజ్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్ ప్రస్తుతం మనం మహీంద్రా వారి XUV 3X4లో ఉన్నాము. అయితే దీని యొక్క సస్పెన్షన్ అయితే మీరు ప్రస్తుతం చూశారు. అయితే దీన్ని టెస్ట్ డ్రైవ్ చేసి కూడా ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్. దీని యొక్క వెహికల్ కటింగ్ ఎలా ఉంది, ఏ విధంగా కట్ అవుతుంది, అదేవిధంగా డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది అనేది మనం ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్. మీ అందరికీ చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మీరు కనుక మా ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అదేవిధంగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని అద్భుతమైన వీడియోస్ మీ ముందుకు రావడానికైతే ప్రయత్నిస్తాను ఫ్రెండ్స్. ఇక మనం XUV 3XO దీని యొక్క డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ డ్రైవ్ చేసి చూద్దాం. ఇప్పుడైతే నేను వెహికల్ స్టార్ట్ చేయలేదు, ఇప్పుడు స్టార్ట్ చేస్తాను. ఇక్కడ పుష్ స్టార్ట్ బటన్ ఇవ్వడం జరిగింది. స్టార్ట్ చేస్తున్నాను. చూడండి, మనకు ఇంజన్ స్టార్ట్ అయినట్టు కూడా అనిపించట్లేదు. అంటే అంత చాలా స్మూత్గా ఇంజన్ నాయిస్ అనేది ఇందులో చూపించడం జరిగింది మనకు. దీని వీళ్ళ ఎక్స్పీరియన్స్ అనమాట మహీంద్రా వాళ్ళది. సో మనమైతే ప్రజెంట్ ఎదురైతే ఉన్నాం ఫ్రెండ్స్. వెహికల్లో ఎటువంటి నాయిస్ అనేది కూడా రావట్లేదు ఫ్రెండ్స్. నేను ఒకసారి రేస్ చేసి చూపిస్తాను, వినండి. మీకు ఇంజన్ నాయిస్ మనకు లోపలికి ఎంతవరకు అయితే వస్తుంది. 4 గ్లాసెస్ కూడా కంప్లీట్ క్లోజ్ చేసి ఉన్నాయి. చూడండి, ఇది చూసారు కదా. మనం చాలా ఎంతగానో రేస్ చేస్తేనే చిన్నగా వాయిస్ ఉంది లేనట్టు అయితే వినిపిస్తుంది. ఇప్పుడైతే అసలు ఏమీ కూడా నాయిస్ అనేది మనకి ఇంజన్ మన క్యాబిన్ లోనికి అయితే రావటం లేదు. ఇక ఏసీ కూడా ఆఫ్ చేసే ఉంది. ఇప్పుడు ఆన్ చేస్తున్నాను. ఏసీ కూడా మనకు చాలా చాలా తొందరగా కూల్ అవుతుంది ఫ్రెండ్స్ ఇందులో అయితే. తర్వాత మనకు డ్రైవర్కి కావాల్సినటువంటి టెంపరేచర్ కానివ్వండి, అదేవిధంగా కో డ్రైవర్కి కూడా కావాల్సినటువంటి టెంపరేచర్ ఇక్కడ డ్యూయల్ ఏసీ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది ఇందులో. ఇదైతే చాలా గొప్ప విషయం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒకళ్ళకి ఏసీ పడుతుంది, ఒకళ్ళకి ఏసీ పడదు, అప్పుడు ఇబ్బంది కాకుండా. ఇక మనం స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్. ఇక హ్యాండ్ బ్రేక్ అయితే తీసాను, ఫస్ట్ గేర్ వేస్తున్నాను. చూడండి ఏ విధంగా మూవ్ అవుతుంది అనేది. జస్ట్ నేనైతే ఎక్సలేటర్ మీద అయితే కాల్ పెట్టలేదు ఫ్రెండ్స్, జస్ట్ క్లచ్ చిన్నగా రిలీవ్ చేస్తున్నాను. చూడండి, కొంచెం రిలీవ్ చేసేసరికి మనకు స్పీడ్ అనేది ఈజీగా అర్థమవుతుంది. అంటే కొన్ని సెకండ్లలోనే మనకు చాలా హై స్పీడ్కి అందుకునే అంత పవర్ అయితే ఇందులో అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. చూడండి, అసలు నేను ఇప్పుడు ఎక్సలేటర్ టచ్ చేశాను. చూడండి, జస్ట్ సీట్ బెల్ట్ అనేది మనం డ్రైవింగ్లో అయితే పెట్టాలి, లేకపోతే మనకు తిట్టుకుంటూ ఉంటుంది క్విక్ క్విక్ అని చెప్పేసి. అది మన మంచికి అని చెప్పేసి చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. చూడండి, 4.5 సెకండ్స్లో మనకు 60 స్పీడ్ అందుకుంటుంది ఇది. అది కూడా ఇది నేను చూడండి, మన రోడ్ వచ్చేసి ఏదో బీటీ రోడ్ కాదు, ఇది జస్ట్ మట్టి రోడ్ అన్నమాట మొత్తం. చూడండి, గుంటలు గుంటలు ఉన్నా కూడా దీని యొక్క సస్పెన్షన్ చూడండి ఎంతో అద్భుతంగా ఉంది. వేరే వెహికల్ అయితే మనం మాక్సిమం మనిషి పూర్తిగా కదిలే అవకాశం ఉంది. ఇందులో అయితే అసలు కదలకుండానే అసలు మనిషి ఎటువంటి ఇబ్బంది పడకుండా చాలా ఎంజాయ్ చేయొచ్చు అన్నమాట డ్రైవింగ్. చూడండి, కటింగ్ చూడండి. వేరే అయితే మనం కంప్లీట్గా ఇట్లా రైట్ సైడ్ అవుతాం, దీనికి
ఆ విధంగా కాకుండా సస్పెన్షన్ కూడా చాలా బాగుంది. డ్రైవింగ్ పరంగా చూసుకున్నట్లయితే మనం కదలకుండా ఎంత స్పీడ్గా పోయినా కూడా, అదేవిధంగా ఎంత దూరం పోయినా కూడా ఈ మనిషి అలసిపోకుండా ఉండేటట్లు ఆ విధంగా అయితే డిజైన్ చేయడం జరిగింది. అదేవిధంగా వెహికల్ కూడా నలగకుండా చాలా డ్రైవింగ్ అయితే ఎంజాయ్ చేయొచ్చు అనమాట. చాలా సస్పెన్షన్ వల్ల మనం ఎంత దూరం డ్రైవింగ్ చేసినా కూడా, అదేవిధంగా మామూలుగా అయితే మనం హైవేలో అయితే డ్రైవ్ చేస్తూ ఉంటాము. కానీ నేను ఇప్పుడు మీకు డ్రైవ్ చేసి చూపించేది ఈ రాళ్ళలో చూపిస్తున్నాను. దీని యొక్క పవర్ అనేది, మహీంద్రా యొక్క పవర్ అనేది ఇక్కడ మీరు చూడవచ్చు. చూడండి, ఇట్లాంటి గుంటల్లో అయినా కూడా మనకు ఉన్నటువంటి సస్పెన్షన్ ఎంత అద్భుతంగా ఉందంటే మనం మనిషి కదలకుండా డ్రైవ్ చేయవచ్చు అనమాట. ఎటువంటి ఇబ్బంది పడకుండా డ్రైవ్ చేయవచ్చు. మన హిల్ చూడండి ఎంత ఈజీగా మనకు ఈ హిల్ అనేది ఎక్కుతుందో, ఎంత ఈ గుట్ట చూడండి ఈజీగా ఎక్కుతుంది. ఇక్కడ కొన్ని టార్బల్స్ అయితే పెట్టున్నాయి చూడండి. ఇక్కడ కటింగ్ చూసుకున్నట్లయితే మనకు చాలా ఈజీ కట్ అవుతుంది వెహికల్ అనేది. మనకు ఎటువంటి ఇబ్బంది కాకుండా వెహికల్ అనేది కట్ అవుతుంది. ఇంత కట్టింగ్ అనేది చాలా గ్రేట్ అనమాట. వెహికల్ అంత అద్భుతంగా డిజైన్ చేయడం అయితే జరిగింది ఫ్రెండ్స్. మహీంద్రా వారికి అయితే హ్యాట్స్ ఆఫ్ అని చెప్పొచ్చు. చూడండి కటింగ్ అనేది ఎంత ఈజీగా అవుతుందో వెహికల్ అనేది. వావ్, సూపర్. ఇంత చాలా బాగుంది ఈ వెహికల్ అయితే, నిస్సందేహంగా తీసుకోవచ్చు. వాల్యూ ఫర్ మనీ అంటే ఈ మహీంద్రా XU3 XO అనేది చెప్పుకోవచ్చు. ఇదే ఒక ఎగ్జాంపుల్ అనమాట వాల్యూ ఫర్ మనీ అనేది. సో మనం ఇప్పుడు బీటీ రోడ్లో డ్రైవ్ చేద్దాం ఫ్రెండ్స్. చూడండి, ఇప్పుడు బీటీ రోడ్లో డ్రైవ్ చేస్తున్నప్పుడు మనకు ఒక చిన్న నాయిస్ అనేది కూడా మనకు ఏమీ అర్థం కావట్లేదు అసలు. చూడండి చాలా ప్లెయిన్గా అయితే వెళ్ళిపోతుంది. స్టీరింగ్ కూడా చాలా బాగుంది. చూడండి ప్లెయిన్గా వెళ్ళిపోతుంది స్టీరింగ్ కూడా. చూడండి బ్రేక్స్ చూడండి, ముందు వెహికల్ ఉంది, ఈజీగా పికప్ చేసుకుంటుంది బ్రేక్ అయితే మనకి. చూడండి ఫ్రెండ్స్, మనం బీటీ రోడ్లో డ్రైవ్ చేసి దీని యొక్క ఎక్స్పీరియన్స్ కంటే మనం ఇట్లాంటి మట్టి రోడ్లలో డ్రైవ్ చేసి మన యొక్క షాక్ అబ్జర్వ్ కానివ్వండి, మనం చేసేటువంటి డ్రైవింగ్కి అలసట అనేది ఉండకుండా అయితే మనం ఎగ్జాంపుల్గా అంటే ఇది XU3 XO అనేది చెప్పుకోవచ్చు అనమాట. చూడండి ఎంత బాగుందో.